హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇవాళ వీడియో వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి మా చెల్లెలు అంటే అది మా పిల్లలకి అదండి హత్నా చేశాం కదండి, దానికి సంబంధించి 21 డేస్ దాకా అంటే మన రిలేటివ్స్లో ఎవరో ఒకరు అంటే వాళ్ళకి పిల్లలకి ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అదేవిధంగా అంటే కొంతమంది అయితే వరుస కూడా వేస్తూ ఉంటారండి. వాడి దగ్గర బంధువులు అయితే అంటే ఫుడ్డు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వస్తువులు అంటే ఈ టైంలో వాళ్ళు ఏమేమి తింటారో అవి తీసుకొచ్చి అంటే ఏమేమి పెట్టాలో తింటారో కదండి, పిల్లలు తినరు కానీ మనం మంచిగా చేసి పెట్టాలి. అవి అయితే అవన్నీ తీసుకొచ్చింది మా చెల్లెలు కూడా. లాస్ట్ వీడియోలో చెప్పాం, మా పెద్ద చెల్లెలు తీసుకొచ్చింది, అదేవిధంగా మా తోడుకోడలు, ఇంకా అమ్మ వాళ్ళు అవన్నీ కొన్ని వీడియోస్ తీయలేదండి. ఇది ఒకటి కొంచెం అంటే మా ఇంట్లో ఇదంతా వండారు కాబట్టి లాంగ్ వీడియో అయితే తీసాను దీన్ని, అందుకని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఏమేమి తీసుకొచ్చింది అన్నీ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి గోధుమ పిండి, ఇది మరి అండి వాళ్ళు ప్యాకెట్ పిండి కాకుండా మంచిగా రాగులు తీసుకుని ఆడించి మరి పంపించారు. ఇంక మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ వచ్చారు. వాళ్ళ అత్తమ్మ అయితే రాలేదండి. ఇంకా మావయ్య ఉంటారు కాబట్టి ఇంకా అత్తమ్మ ఉండాలి కాబట్టి ఏ కాడికి ఇంకా అత్తమ్మ అయితే రాలేదు, వీళ్ళిద్దరైతే వచ్చారు. ఇంకా మా చెల్లి వాళ్ళు అప్పుడు కూడా రెండో చెల్లి ఫస్ట్ చెల్లి వచ్చింది కదండి, అప్పుడు వచ్చేసరికి మా మేనత్త మా చెల్లెలు వాళ్ళు వచ్చారు. ఇంకా అప్పుడైతే ఇంకా షార్ట్ వీడియో తీసే కానీ ఇంకా లాంగ్ వీడియోకి అయితే అస్సలు కుదరలేదు, టైమింగ్ సెట్ అవ్వలేదు. ఇంకా ఇది వచ్చేసరికి కందిపప్పు అయితే ఇంకా అదిగోండి ప్యాకెట్స్ కాకుండా నార్మల్గా అయితే ఉంది, అది కూడా చూపిస్తాను. కందిపప్పు మాకైతే తయారు ఇంకా సాంబారు చేసుకుంటారు లెక్కలో అయితే తీసుకొచ్చింది మా చెల్లెలు కందిపప్పు. ఇంకా నెక్స్ట్ ఇంకా పిల్లలకు మంచిగా పడుకొని వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా అమ్మాయి రాగానే ఇంకా నేను ఇంకా అబ్బాయి అయితే మళ్ళీ చికెన్ తీసుకోవడానికి వెళ్ళాడు మా మరిది. ఇంకా నేను అమ్మ ఇంకా మేము ఉన్నాం, ఇంకా అమ్మ వీడియో తీస్తుంది. ఇంకా ఏమేమి తీసుకొచ్చారో అన్నీ చూపిస్తారండి. ఇదిగోండి ఇంకా చూపించాం కదా, రాగి పిండి, నెక్స్ట్ కందిపప్పు, సేమియా ప్యాకెట్స్ అంటే ఇద్దరు కాబట్టి 2 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా మినపప్పు, బెల్లము, ఇంకా గోధుమ పిండి ప్యాకెటు. ఇంక మామూలుగా అయితే టిఫిన్ నుంచి అయితే పెడతారు వీళ్ళు. అంటే ఇవాళే ఊరి నుంచి వచ్చారండి, వచ్చేసరికి 10:30 అలా అయిపోయింది. ఇంక మార్నింగ్ టిఫిన్ పెట్టలేదని మినపప్పు, ఇడ్లీ రవ్వ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఇదిగోండి మినపప్పు, ఇడ్లీ రవ్వ. నేను అదే అంటున్నాను, ఎందుకు ఇడ్లీ రవ్వ అంటే మార్నింగ్ టిఫిన్ పెట్టలే కదా అని చెప్తుంది. అంటే లెక్కండి, మార్నింగ్ టిఫిను, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ వరకు అయితే ఎవరు పెడతాం అనుకుంటారో వాళ్ళు పెట్టాలి. అది కూడా అండి రోజు మార్చి రోజు అంటే ఇప్పుడు ఫస్ట్ డే ఎవరైనా పెట్టారు, 3rd డే, 5th డే, 7th డే అలా పెట్టాలి. అంటే సరి రోజులు అయితే పెట్టరు. ఇంక ఇదిగో ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంకా నెయ్యి, పిల్లలకు వచ్చేసరికి బిస్కెట్స్, ఇంకా కొన్ని అండి వాళ్ళకి సంబంధించినవన్నీ అయితే తీసుకొచ్చారు. ఇదిగోండి ఇవి బిస్కెట్స్, ఇంకా మళ్ళీ కూడా కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు, అవి కూడా చూపిస్తాను. ఇంకా ఫ్రూట్స్, నెక్స్ట్ అదేవిధంగా సాంబార్కి కావాల్సిన వస్తువులు కూడా తెలియదు, మునక్కాయలు, నెక్స్ట్ అదేవిధంగా దోసకాయలు కూడా తీసుకొచ్చారు. ఇంకా అట్టిపళ్ళు, ఇంక ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇవన్నీతో ఇంకా వచ్చేసరికి 10:30 అయిపోయింది. అందులో ఆ రోజు నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. ముందు రోజు నెల్లూరు కావాలి వెళ్ళానండి, ఇంకా షాపింగ్కి వెళ్ళేసరికి కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా సర్లేని నిదానంగా చేసుకుందామని కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంక వచ్చేటప్పుడు మా చెల్లెళ్ళ అత్తమ్మ అది స్వీట్ ఏదో పంపించారు, ఆ స్వీట్ కూడా దాంట్లో తీసుకొచ్చింది మా చెల్లెలు. ఇంక ఇదిగోండి ఇన్ని వస్తువులు అయితే ఇవన్నీ అయితే తీసుకొచ్చారు. బియ్యం, నెక్స్ట్ అవి పింక్ కవర్లో ఉండే బియ్యం కూడా తీసుకొచ్చారండి. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, ఇంకా వద్దు అలా బాగుండదు, ఇంకా అన్నీ మేమే తీసుకొస్తామని లెక్కలో ఇంకా అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా గోంగూర, నెక్స్ట్ కొత్తిమీర, అవన్నీ A to Z అండి, వంటకి ఏమేమి అవసరమో మొత్తం వాళ్ళు తీసుకొచ్చారు. ఇంక ఇది ఇక్కడ వంట ప్రిపరేషన్ చేస్తున్నాం. ఇంకా అమ్మ కూడా వచ్చింది ఇంటికి. ఇంకా నేను, అమ్మ, ఇంకా మా చెల్లెలు అందరం కలిసి అయితే చేస్తున్నాము. ఇదిగోండి ఇంకా రైస్ పెట్టేసాము. ఇంకా బయట పొయ్యి పెట్టేసి ఇంట్లో గ్యాస్ మీద అయితే అంత ఎక్కువ వంట అయితే కాదు కదండి, అందుకని మేము 3 సార్లు అయితే వండుతున్నాము. ఇంకా వాళ్ళు బియ్యం తీసుకొచ్చినంత వరకు అయితే తీసుకొని ఇంక వండుతున్నాము. ఈ లోపల ఇంకా చికెన్ కూడా ఒక 3 కిలోలు దాకా తీసుకొచ్చారు. ఇంకా చికెన్ పకోడాకి అయితే ఇంకా పిల్లలు కర్రీ కంటే చికెన్ పకోడా కొంచెం ఎక్కువ తింటారండి, ఇంకా అందుకని వాళ్ళ కోసంగానే తెచ్చారు కదా, ఆ లెక్కలో 1 కిలో వరకు చికెన్ పకోడా చేస్తున్నాను. ఇంకా మిగతా వచ్చేసరికి చికెన్ కర్రీ. ఇంక ఈ లోపల వాళ్ళు వంట ఇచ్చేస్తారు, ఈ లోపల నేను ఇవన్నీ కలుపుకుంటూ ఉన్నాను. ఇంక మా మరిది అండి ఎక్కువగా ఇవన్నీ అంటే వంట చేసినంత ఇంకా మేము వేస్తూ ఉంటే అబ్బాయి మంచిగా నీట్గా కలుపుతూ ఉన్నాడు. ఇంకా మా హస్బెండ్ అందరు కలిసి అయితే మంచిగా అయితే రెడీ చేసేసామండి ఫుడ్. ఆ రోజైతే 1:30కి అలా స్టార్ట్ చేసాము, హెల్త్ బాగాలని చెప్పాను కదండి. మేము తినేసరికి 4 అయింది టైం, అంత లేట్ అయిపోయింది మరి.
ఇంక ఇదిగోండి ఇంకా అమ్మ వాళ్ళకి కూడా మా ఇంట్లో ఇంకా అమ్మ ఇక్కడే వండి చేస్తుంది కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళకి కూడా మా ఇంట్లోనే ఫుడ్, ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా ఇక్కడే, అందుకని వాళ్ళందరి కోసం 3 సేర్లు అయితే వండామండి. ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే పనికి వెళ్ళారు, ఇంకా వచ్చిన తర్వాత తింటారులే అని లెక్కలైతే ఇంకా వండి పెట్టేశాను. ఇంకా మా తోడికోళ్ళ వాళ్ళకి అందరికీ పెట్టాను. ఇంకా మా తోడికోళ్ళు వాళ్ళందరూ పెట్టేశారు ఇప్పటికి. కానీ అప్పుడు ఇంకా అంటే వీళ్ళైతే మా ఇంట్లో చేస్తున్నారు కాబట్టి ఇంకా వీడియో తీశాను. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర వండుకొస్తున్నారు కాబట్టి ఇంకైతే తీయలేకపోయానండి. మా చెల్లెళ్ళు కూడా మంచిగా ఫుడ్ అన్నీ రెడీ చేసుకొచ్చారు ఊరి నుంచి. పాపం 2 పిల్లల్ని పెట్టుకొని అయితే మంచిగా రెడీ చేసుకొచ్చారు మా అత్తమ్మ వాళ్ళు. ఇంక ఇదిగోండి ఇక్కడ ఇంక వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి ఇక్కడ చికెన్ పకోడాకైతే మా చెల్లెలన్నీ కలిపి పెట్టేసరికి ఇంకా అమ్మాయి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇట్లా వేయించేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఒక వాయి అయిపోయేసరికి ఇంకో వాయి స్టార్ట్ అయ్యే లోపల మంచిగా తింటూ ఉన్నామండి. ఇంకా వేడిగా ఉన్నప్పుడు తింటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి ఇంకా నేను ఇంట్లో వచ్చేసరికి చికెన్ కర్రీ చేసేస్తున్నాను. ఈ పక్క వచ్చేసరికి గోంగూర పెరుగు ఎక్కువ అంటే ఇంకా సాంబార్ అయితే చేయలేదు, ఇంకా ఎందుకు పిల్లలు ఎక్కువ పెరుగుతూనే తింటారు. మేమైతే గోంగూర చికెన్ కర్రీ ఉంది, చికెన్ పకోడా ఉంది, ఎందుకని ఇంకా అదే అండి వెజిటేబుల్ రైస్ లాగా వెజిటేబుల్స్ వేయకుండా మామూలుగా బగారా రైస్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే రైస్ చేసేసాము. ఇంక ఇదిగోండి ఇంక ఈ విధంగా అయితే అవుతూ ఇంకా మా నాన్న కూడా బాబు కూడా ఇంక ఇంటి దగ్గర అక్కడికి వెళ్ళి ఇవ్వడం, ఎందుకని మా నాన్నమ్మకి అయితే పోయి వెళ్ళి ఫుడ్ ఇచ్చేసి వచ్చేసి మేమందరం ఇక్కడ కూర్చొని మంచిగా సెలబ్రేట్ చేసుకొని కూర్చొని మంచిగా తింటూ ఉన్నాము. టైం అయితే 4 అయిపోయింది, కానీ టైం అయితే తెలియలేదండి. మామూలు అప్పుడేమో అందరూ కలిసి వండుకున్నప్పుడు 4 అయినా 5 అయినా మంచిగా ఆకలేసి ఫుడ్ మంచిగా తిన్నాము. ఇంకా ఆ రోజు వంటలు కూడా చాలా బాగా వచ్చాయండి. ఇంక ఈ విధంగా అయితే మా చెల్లెలు వాళ్ళు ఈసారి ఇచ్చారు మా